ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలిచ్చిన అధికారాన్ని రాజ్యాంగాన్ని కట్టుబడి కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా ఒక నియంతృత్వ నిరంకుశత్వ పోకడలతో ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు అధికారం చేపట్టడమే లక్ష్యంగా అబద్ధాలతో, అసత్యాలతో, మోసపూరిత హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది చేతకాక ఈ రాష్ట్ర భవిష్యత్తుని అధోగతి పాలు చేసి ఇచ్చిన హామీలేవి కూడా నెరవేర్చలేక ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ప్రభుత్వ వైఫల్యాలను కానీ, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కానీ, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కానీ ఎవరైనా ప్రశ్నించినా లేకపోతే వారి హక్కుల గురించి, విధుల గురించి కూడా ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా సరే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని, ముఖ్యంగా అపచారాల్ని, అపవిత్రమైన కార్యక్రమాల్ని, దేవాలయాలు అపవిత్రం చేసే కార్యక్రమాల్ని ఎవరైనా ప్రశ్నించినా సరే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడంతో పాటు వారి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి వారిని హింసించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ఉత్తరాంధ్రక కాదు ఈ దక్షిణ భారతదేశంలోనే మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమైన దేవాలయమో, ఎంత ప్రసిద్ధి చెందిన దేవాలయమో, అదేవిధంగా విశాఖపట్నంలో వెలిసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కూడా అంతే ప్రాముఖ్యత, అంతే విశిష్టత ఉన్న దేవాలయం. ఈ దేవాలయంలో ఒక ఫ్యామిలీ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ లడ్డు పులిహోర అనేది ప్రసాదం కింద దేవాలయం తరపున అమ్మటం అనేది సాంప్రదాయం. ఆ పులిహోర తీసుకున్న తర్వాత పులిహోర తింటున్న సమయంలో అందులో ఒక నత్త, పులిహోరలో ఒక బతికున్న నత్త పులిహోరలో కనపడితే వారు చాలా గౌరవంగా తెలియజేయాలి. ఒక సమాచారాన్ని ఎక్కడికైనా మనం ఏదైనా జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు తప్పు ఎవరి వల్ల జరిగింది అనేది తెలియజేయటం అనేది అది మంచి పద్ధతి కూడా. వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా దేవుడి మీద భక్తి ఉన్న భక్తులు కాబట్టి దేవుడు ప్రతిష్టని, ఆ గుడికున్న పవిత్రతని, ఆ భక్తుల్లో వరాహలక్ష్మీ స్వామి దేవస్థానంపై ఉన్న ఆ విశ్వాసాన్ని కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో దేవాలయ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇందులో నత్త ఉంది, మరి ఏ విధంగా తప్పు జరిగిందో తెలుసుకోండి అంటే, నత్త లేదు, గిత్త లేదు, అవతల పొమ్మంటే వాళ్ళు కొంత బాధపడి దాన్ని పక్కనే టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సెల్ పట్టుకెళ్ళలేరు, బాధపడి పక్కన ఎవరితోనూ ఉంటే దాన్ని ఫోటో తీసుకుని ఒక వీడియో తీసుకున్న తర్వాత దాన్ని సోషల్ మీడియా మాధ్యమాలకు రావడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దాన్ని సోషల్ మీడియాలో కూడా కొంతమంది మా పార్టీకి సంబంధించిన వారు కూడా ఇది అపవిత్రం చేశారని కొన్ని ప్లాట్ఫామ్స్ మీద ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నించినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ అపవిత్రమైన కార్యక్రమం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే కార్యక్రమం అక్కడ జరిగింది కాబట్టి దీనివల్ల ఈ ప్రభుత్వ అసమర్థత గత కొంతకాలంగా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా సింహాచలం దేవస్థానంలో కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కావచ్చు, కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో కావచ్చు, నిన్న వైకుంఠ ఏకాదశి, మొన్న ముక్కోటి ఏకాదశి రోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సంఘటన కావచ్చు, నిన్న ద్రాక్షారామంలో జరిగిన సంఘటన కావచ్చు,
వీటన్నిటిలోని కూడా ఈ ప్రభుత్వం సనాతన ధర్మం ఈ ప్రభుత్వంలోనూ కొంతమంది పెద్దలు ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక తప్పుడు ఆరోపణ చేసి అక్కడ అపవిత్రమైందని ఇక్కడ విజయవాడకు వచ్చి విజయవాడ దుర్గమ్మ గుళ్ళో మెట్లు కడుగుతారు. కనీసం ఈరోజు నిన్న జరిగిన సంఘటన గురించి ఆ భక్తులు ఆవేదన చెంది ప్రసాదం అంటే ఏంటి, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక పవిత్రత ఉంటుంది. దేవుడికి గుడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ దేవుడి అనుగ్రహం, ఆ దేవుడి చల్లని కరుణ కటాక్షాలు మనమే పడతాయని ప్రసాదాన్ని మనం పవిత్రంగా భావిస్తాం. ఆ పవిత్రంగా భావించే ప్రసాదం గురించి ప్రశ్నించినందుకు వాళ్ళ మీద ఈరోజు ఎఫ్ఐఆర్ వేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. అది మనం ఎక్కడ ఉన్నాం? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికంలో ఉన్నామా? అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అయినా విలువ ఉందా మీకు? అంబేద్కర్ రాజ్యాంగం పైన మీకు ఏమైనా గౌరవం ఉందా మీకు? అసలు